హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. అతి తొందరలో జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ మధ్య కాలంలో అంటే మొన్న 2023 ఎలక్షన్స్ గెలిచిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది అనే అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఒక ఇంటర్నల్ సర్వే చేయించినట్టుగా అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు ఆ సర్వే రిపోర్ట్ ఎలా వచ్చింది, కాంగ్రెస్కి అనుకూలంగా ఎన్ని డివిజన్లు ఉన్నాయి, కాంగ్రెస్కి ప్రతికూలంగా ఎన్ని డివిజన్లు ఉన్నాయి, అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నిటిపైన కూడా మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా గతంలో 150 డివిజన్లుగా ఉండే జిహెచ్ఎంసీని ఇప్పుడు 300 డివిజన్లు చేశారు. 300 డివిజన్లు చేయడంతో పాటు సైబరాబాదు, హైదరాబాదు, తర్వాత మల్కాజ్గిరి, మల్కాజ్గిరిగా మూడుగా విభజించారు జిహెచ్ఎంసీని. సో 300 డివిజన్లు ఉండబోతున్నాయి మొత్తం మనకి. జిహెచ్ఎంసీలో 300 డివిజన్లు ఉండబోతున్నాయి. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొట్టమొదటి జిహెచ్ఎంసీ ఎన్నికలు 2016లో జరిగాయి, తర్వాత 2020లో జరిగాయి. సో ఒకసారి వీటి రిజల్ట్ చూద్దాం మనం, ఎలా రిజల్ట్ వచ్చింది ఏంటి అనేసి. ఒకసారి వీటి రిజల్ట్ చూస్తే కనుక మనం 2016లో క్లియర్గా చూడండి ఒకసారి. 2016లో మనకి బీఆర్ఎస్కి 99 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్, కాంగ్, ఎంఐఎం, ఇక్కడ బీజేపీ కూడా వద్దాం. బీజేపీ ఏది 2016లో బీజేపీకి ఎన్ని వచ్చాయి? బీజేపీకి 4, 99, 44. వీళ్ళకి 44 వచ్చాయి, బీజేపీకి ఏమో 4 వచ్చాయి, బీఆర్ఎస్కి 99 వచ్చింది, కాంగ్రెస్కి 2. అప్పుడు టీడీపీ కూడా పోటీ చేసింది. ఇక్కడ టీడీపీకి 1 వచ్చింది. అప్పుడు 150, అప్పుడు 2016లో 150 స్థానాలు ఉన్నాయండి. మరి 2020లో ఏం జరిగిందయ్యా అంటే సేమ్. ఈసారి బీజేపీకి బాగా పెరిగింది. 20లో విపరీతంగా వచ్చినాయి, 48 వచ్చినాయి బీజేపీకి. బీఆర్ఎస్కి 56, ఎంఐఎంకి వాళ్ళ స్థానాలు వాళ్ళకే ఉంటాయి ఎప్పుడు 44. కాంగ్రెస్కి గతంలో 2 వచ్చినాయి, ఇప్పుడు ఆ 2 ఉన్నట్టున్నాయి అనుకుంటా కదా, ఆ 2 గెలిచారు. టీడీపీ అసలు పోటీ చేయలేదు. ఇది లెక్క మనకి జిహెచ్ఎంసీలో. సో క్లియర్గా గమనిస్తే, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక మనకి 2016లో బీఆర్ఎస్కి 99 స్థానాలు వచ్చినాయి. ఆ తర్వాత 20లో బీఆర్ఎస్కి తగ్గినాయి. ఇక్కడ బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే మనకి అర్బన్ ఓటింగ్ ప్రధానంగా ఉండే ప్రాంతం అనమాట. అర్బన్ ఓటింగ్ ప్లస్ సెటిలర్స్ ఎక్కువ ఉండే ప్రాంతం ఈ జిహెచ్ఎంసీ ప్రాంతం మొత్తం కూడా. కాబట్టి ఇక్కడ సో జిహెచ్ఎంసీలో మెయిన్ కీలకంగా ఉండేది ఈ అర్బన్ ఓటర్సు ప్లస్ ఏపీ సెటిలర్స్. అయితే ఈసారి 300 చేశారు కదా, ఈ 300లో ఎవరి ఓటింగ్ ప్రభావం ఎంతవరకు చూపించబోతుంది అనేది కీలక అంశం. సహజంగా అర్బన్ ఓటింగ్ ఎప్పుడు కూడా ఇందాక చెప్పా కదా మీకు 3గా డివైడ్ చేశారని.
సైబరాబాదు, హైదరాబాదు, మల్కాజ్గిరి వేసుకోండి. ఓకే, సైబరాబాదులో ప్రధానంగా మనకి ఈ ఐటీ ఎంప్లాయీస్ తర్వాత ఈ సెటిలర్స్ వీళ్ళు ఎక్కువ మనకి ఇది సైబరాబాద్ ప్రాంతంలో. సో ఈ సెటిలర్స్ ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా గతంలో మొన్న 2023 ఎన్నికల్లో చూస్తే 23 అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే వీళ్ళందరూ కూడా గంపగుత్తగా మనకి బీఆర్ఎస్కి సపోర్ట్ చేశారు. ఐటీ వాళ్ళు సహజంగా కొంత బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటే వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ సైబరాబాద్ మొత్తం ఓటింగ్ కూడా మనకి ఎక్కువ బీజేపీ బీఆర్ఎస్ కనపడుతుంది. మీరు అనొచ్చు కాంగ్రెస్ కూడా ఉంది కదా అంటే, కాంగ్రెస్ పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది ఐటీ సెక్టార్ ఎంప్లాయీస్లో కావచ్చు, లేకపోతే సెటిలర్స్లో కావచ్చు. రకరకాల అంశాలు దోహదం చేస్తున్నాయి. హైడ్రా కానీ, మూసీ కానీ, లేకపోతే ఈ హిల్ట్ భూముల స్కామ్ కానీ, ఇట్లాంటి రకరకాల అంశాలన్నీ కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక ఈ హైదరాబాద్ పరిధిలో ఇప్పుడు ఇంతవరకు ఎన్ని డివిజన్లు అనేది క్లారిటీ లేదు. మనం అనుకుంటే కనుక ఒక మూడు డివిజన్లకి ఒక్కో దాంట్లో 100 ఉంటాయి అనుకుంటే కనుక, ఇక్కడ ఇది హైదరాబాద్లో 100 సీట్లు ఉంటే కనుక 100లో మనకి దాదాపు 90+ కళ్ళు మూసుకొని ఎంఐఎంకి వచ్చేస్తాయి. అసలు దీన్ని వదిలేయటమే మనం హైదరాబాద్ని. ఇక్కడ 90 స్థానాలు పైగా కళ్ళు మూసుకొని ఎంఐఎంకి వస్తాయి. ఇక ప్రధానమైన మనలో పాయింట్ మల్కాజ్గిరి. కాంగ్రెస్ పార్టీకి వస్తే ఏమన్నా సీట్లు ఈ మల్కాజ్గిరి నుంచే రావాలి. ఇక్కడ కూడా మళ్ళీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ జరిగిన దగ్గర ఈ జిహెచ్ఎంసీకి చుట్టుపక్కల ప్రాంతాలు లైక్ పటాన్ చెరువు కావచ్చు, లేకపోతే ఇటు దాటిన తర్వాత కొన్ని ప్రాంతాలు ఇటంతా కూడా ఏం జరిగింది, కోకాపేట ఇటంతా కూడా కాంగ్రెస్కి నెగిటివ్ వేవ్ వచ్చింది. పటాన్ చెరువులో కూడా నెగిటివ్ వేవ్ వచ్చింది కాంగ్రెస్కి. జిహెచ్ఎంసీ చుట్టుపక్కల ప్రాంతాల అన్ని మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బాగా అంటే దారుణంగా దెబ్బతిందని చెప్పొచ్చు. ఈ కేతనపల్లిలో కావచ్చు, లేదా ఇట్లా అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా దెబ్బతింది. ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటంటే, ఈ 300 నియోజకవర్గాల్లో దాదాపుగా అంటే ఇంటర్నల్ సమాచారం మేరకు అసలు 100 డివిజన్లలో పోటీ చేస్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థులు లేరంట. 100 డివిజన్లలో కనీసం. సో ఇక్కడ ప్రధానంగా మనకు కనపడుతున్నారు, ఇక్కడ మెయిన్గా ఐటీ ఎంప్లాయీస్, ఈ సెటిలర్స్ కీలక పాత్ర పోషిస్తారు. వీళ్ళందరూ కూడా అయితే బీజేపీకి లేకపోతే బీఆర్ఎస్కి సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైనా మ్యాజిక్ చేస్తే అంటే ఆల్రెడీ ఎంఐఎంని కలుపుకొని కాంగ్రెస్ పార్టీ పోతుంది కాబట్టి, ఎంఐఎంతో పొత్తు ఉంది కాబట్టి ఎంఐఎంకి మేయర్ ఇస్తానన్నా ఆశ్చర్యపోని అవసరం మనం. కాబట్టి ఎంఐఎంని డీల్ సెట్ చేసుకొని ఎంఐఎంతో కలిసి వెళ్దామని చెప్పి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం కలిసి వెళ్తే ఏమన్నా జరగచ్చేమో కానీ, లేకపోతే ఒంటరిగా వెళ్తే మాత్రం బీజేపీకి బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీరు అనొచ్చు మరి జూబ్లీ హిల్స్ జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, సిటీలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కదా అనొచ్చు. కానీ అప్పుడు జరిగిన పరిణామాలు ఆ సిట్యువేషన్స్ వేరు. మాగంటి గోపిరాజ్ చనిపోయిన తర్వాత వచ్చిన ఎలక్షన్స్ అవి. రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేసినాయి. నవీన్ యాదవ్ లోకల్ స్థానికతపై కావచ్చు, నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ కావచ్చు, అక్కడ ఎంఐఎం పోటీ చేయకపోవటం కావచ్చు, లేకపోతే గతంలో ఎప్పటి నుంచో ఎమ్మెల్యే కోసం ప్రయత్నం చేస్తున్నాడు, యువకుడు అందుబాటులో ఉంటాడు, ఇలా రకరకాల కారణాలతో ఇక్కడ మనం జూబ్లీ హిల్స్ గెలుపుని కాంగ్రెస్ పార్టీ గెలుపంటాం కన్నా నవీన్ యాదవ్ అంటంలో ఎక్కువ ఇవ్వచ్చు ఖచ్చితంగా. నవీన్ యాదవ్ కష్టపడ్డాడు, గెలిచాడు అబ్బాయి. దానికి కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడ చేసింది ఏం లేదు. అది తప్పించి మిగతా అన్ని విషయాల్లో కూడా సిటీలో ప్రధానంగా హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ రంగం వల్ల డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతూ ఉంటాయి. ఒక్క రియల్ ఎస్టేట్ పడిపోతే దాని ప్రభావం అనేక వాటిపైన పడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోవడానికి ప్రధాన కారణం హైడ్రా. ఆ తర్వాత మూసీ ప్రక్షాళన కావాల్సిందే. మూసీ ప్రక్షాళన మేము వద్దంటల్లా, అందరూ కూడా మూసీ ప్రక్షాళన కోరుకుంటున్నారు. కానీ ఎంత మూల్యానికి? మూసీ ప్రక్షాళన పేరుతో ఒక డిస్ట్రాక్షన్ చేస్తున్నారు, ఒక విధ్వంసం చేస్తున్నారు. అర్ధరాత్రి ఇళ్ళ మీదకి వెళ్ళి ఇల్లు పడేయటం, వీకెండ్స్లో ఇల్లు పడేయటం, పబ్లిక్ హాలిడేస్లో ఇల్లు కొల్లగొట్టడం, ఇట్లాంటివన్నిటిని కూడా జనాలకు ఒక ప్యానిక్ క్రియేషన్ అయిపోయింది. దాంతోపాటుగా ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా జిహెచ్ఎంసీ కోసం ప్రత్యేకంగా చేపట్టింది లేదు, జిహెచ్ఎంసీ డెవలప్మెంట్ కోసం ఒక ప్రణాళిక వేసింది లేదు, జిహెచ్ఎంసీ కోసం ఒక మాస్టర్ ప్లాన్ వాళ్ళ దగ్గర లేదు. ఏదో అలా పోతున్నారు అంతే.
పైపచ్చు జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించే నాయకత్వమే లేదు. దానం నాగేందర్, బొంతు రామ్మోహన్ వీళ్ళపై ఆశలు పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళు పార్టీలు మారడానికి వాళ్ళపైన తీవ్ర వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ జిహెచ్ఎంసీ లిమిట్స్లో కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించే ప్రధాన నాయకుడే కనపడతల్లా. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ సర్వేలో బట్టబయలైనవి. ఏ విధంగా దీని నుంచి ముందుకెళ్ళాలి, బీజేపీని బీఆర్ఎస్ని ఏ విధంగా నిలువరించాలనేదే ఇక్కడ కీలకంగా కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్కాజ్గిరిలో వ్యతిరేకత కనపడుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకున్న ఇంటర్నల్ సర్వేలో మరో కీలక అంశం ఏంటంటే దాదాపుగా 200 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉందంటండి. 200 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ థర్డ్ ప్లేస్లో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ 300 డివిజన్స్లో దాదాపుగా 200 డివిజన్లలో థర్డ్ ప్లేస్లో ఉంది. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి ఎంత నెగిటివిటీ ఉందో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చాలా పర్ఫెక్ట్ స్కెచ్ వేశారు. ఇప్పుడే ఎలక్షన్స్కి వెళ్ళొద్దు, కొంత అన్ని సిచ్యువేషన్ సెట్ చేసుకుందాం, జిహెచ్ఎంసీ లిమిట్స్లో బీఆర్ఎస్ నాయకుల్ని మన పార్టీలోకి లాక్కుందాం, ఆపరేషన్ ఆకర్ష ఇంకేవో పేర్లు పెట్టుకుంటారు కదా, అవి పెట్టి నాయకుల్ని మన దాంట్లోకి లాక్కుందాం, జిహెచ్ఎంసీలో ఒక్కసారిగా అభివృద్ధి పనులు ఏం కావాలన్నా అవి తొందరగా చేసేసేయండి, ఎవరేమడితే అవి చేసేసేయండి, 6 నెలలలోపు కంప్లీట్ చేసేసుకొని ఎలక్షన్స్కి వెళ్దామనే ప్లాన్ ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పార్టీలు నాయకులు మారుతారు, కార్యకర్తలు కాదు. నాయకులు మారినంత మాత్రాన కార్యకర్తలు మారరు, అదే పార్టీని అంటబెట్టుకొని ఉంటారు. కాబట్టి ఈ మిగతా పార్టీలకు ఉన్న కార్యకర్తలు మీరు మారని చెప్పి వాళ్ళు మారరు కదా, ఇది మీరు ఆలోచించుకోవాలి. సో ఎంఐఎంతో కలిసి వెళితే గౌరవప్రదమైన స్థానంలో ఉంటారేమో తప్పించి ఒంటరిగా ముందుకెళ్తే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదని వాళ్ళ ఇంటర్నల్ సర్వేలో వచ్చింది. మరి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి ఈలోపు ఏమన్నా డెవలప్మెంట్స్ చేసో, ప్రజలకు పనికొచ్చేలా చేసో, ప్రజలకు చేరువయ్యి కనీసం కొన్ని డివిజన్స్లో ఉన్న గెలుపు అవకాశాలు పెంచుకుంటారేమో చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఏ రోజు ఏమన్నా జరగచ్చు. బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోవచ్చు, ఎంఐఎం కాంగ్రెస్ కలిసిపోవచ్చు, కొత్త పొత్తులు ఏమైనా తెరపైకి రావచ్చు. ఏం జరిగిద్దో చూడాలి.